విషయాలు చెప్పటానికి ముగించడానికి నేను సమయం తీసుకుంటాను. అయితే ఒక మాట వాక్యాధారం చేసుకొని మరి దైవజనులు చెప్పమన్నారు కాబట్టి మనందరికీ పరిచయమైన లేఖన భాగమే చదువుదాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనము చదువుదాము. బైబిల్ పరిశుద్ధ మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు మనందరి హృదయ వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకప్పుడు ఈ యొక్క గ్రామంలో మందిరం అనేది ఈ ప్రాంతంలో లేదు. సమస్త జనులకి దేవుని మందిరము కావాలి. దేవుని యొక్క ప్రార్థనా మందిరం అంటే దేవుని యొక్క ప్రత్యేక ప్రదేశము, లేకపోతే దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన భవనము, లేకపోతే ఒక కట్టడము. కనుక మనం అందరము కూడా గ్రామ ప్రజలు, అన్యజనులు, సమస్త జనులు ఆరాధించాలంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశము కావాలి. ఒక దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనకి ఇటువంటి ప్రార్థనా మందిరం అనేది దేవుడు ఈ గ్రామానికి అనుగ్రహించినందుకు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ ధన్యకరమైన జీవితము మరి మనకు తెలిసిన వారు ప్రియదేవుని బిడ్డలారు, ఈ కుటుంబస్తులు, గుదేవారి యొక్క కుటుంబస్తుల ద్వారా దేవుడు మరి నిలబెట్టుకొని ఉన్నాడు యొక్క స్థలము, మందిరము. కనుక నేను మొదటి వచ్చిన దినాలలో ఈ మందిరం అనేది లేదు. కొన్ని సంవత్సరాల క్రిందట మరి అన్నయ్యతోటి పరిచర్య చేసేటప్పుడు ఈ మందిరం లేదు. మొదటిగా చెప్పినట్లుగా ఒక పాకలో ఆరాధనలు అనేది కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా జరిగినాయి. మరి పెద్దల యొక్క గృహంలో అక్కడ ఒక పాక కూడా అంటే ఈ కట్టడాలతోటి ఏమీ లేదు. ఒక పట్ట, ఒక పరదా అనేది కట్టుకొని ఆ పరదా కింద ఎండ సెగ అయినా కానీ అంతా చాలా భయంకరమైన పరిస్థితి అయినా కానీ అందరం కూడా కూడుకొని ఆరాధించాము, ప్రార్థనలు చేశాము. పెద్దలు వారి యొక్క కుటుంబస్తులు అందరూ కూడా ఆ ప్రార్థనలు ఏకీభవించి మరి దేవుని కార్యము కొరకు ఎదురు చూశారు. ఇక ఆ తర్వాత ఈ స్థలం అనేది దేవునికి ప్రతిష్ఠించ చేయబడి పరిచర్య కొరకు ఇక కట్టడం అనేది మొదలు పెడుతున్నప్పుడు నేను కూడా ఈ కట్టడాలను కట్టేటప్పుడు చెమట వచ్చి నేను కూడా దేవుని పరిచర్య చేశానన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద పునాది మొదలుకొని కూడా ఈ ముగింపు వచ్చేంత వరకు కూడా ఈ కంకర కలపటం కానీ, సిమెంట్ రాళ్ళు ఇవ్వటం, అందించటం మేస్త్రులకి, మరి అన్ని విధాలుగా ఒక పరిచారకుడిగా, ఇప్పుడేమో ఒక దైవజనుడిగా ఉన్నాను, అప్పుడు ఒక పరిచారకుడిగా దేవుని పని అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టమే. అది ఏదైనా సరే దేవుని పనిలో వెనకాడటం అనేది ఉండదు. కనుక ఆనాడు చేసిన ప్రార్థనలు, ఆ కృషి, ఆ పట్టుదల దేవుని యొక్క అనుగ్రహం, కృప ఉండటము ద్వారా ఈనాడు చక్కటి అందమైన సుందరమైన మందిరంలో మనం అందరం కూడా కూడుకొని కలిసి దేవుని ఆరాధిస్తున్నాము. అనేకులు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించాలని మనం ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఆమేన్. 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 ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి హెస్కేల్ పాస్టర్ గారు కూడా తన యొక్క శుభాలు తెలియజేస్తారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషం, అందరూ చేతులు పైకి దగ్గర స్తోత్రం చెబుదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క ఘనమైన నామంలో మీ అందరూ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. అల్పుడును అయోగ్యుడు ఎందుకు పనికిరా నన్ను ఈ రీతిగా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని మాటలు, దివ్యమైన సత్యమైన జీవం కలిగిన తన మాటలు ప్రకటించడానికి యోగ్యునిగా చేసిన ఆ దేవాతి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మమ్మల్ని కూడా వారి యొక్క సంతోషంలో ఆహ్వానించిన ఈ యొక్క చర్చి యానివర్సరీకి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మరి సేవకులు, మరి ఒక మాటలో చెప్పాలంటే మమ్మల్ని ఆత్మీకంగా ఈ రీతిగా దేవుని మందిరంలో ఆయన పరిచర్లు ఉండడానికి
ఎంతోమంది మరి నా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన వ్యక్తిగా నేను ఎల్లవేళ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. మరి మా మామగారు, మరి సేవకులు యేసుపాదం పాస్టర్ గారికి, అక్కగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నా. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము కూడా ఎక్కువగా ఆశించేది, కోరుకునేది ఏం కోరుకుంటాం? మనం అందరమే ఏందంటే చూస్తున్నారు, మా కోరికలు ఎందుకులో పాస్టర్ గారు ఏదో చెప్పి వెళ్ళరాదా అన్నట్టు చూస్తున్నారు. దేవుని స్తోత్రం. నేటి దినాన మనందరికీ ప్రతి ఒక్కరు కూడా ఉన్న ఆలోచన ఏంటంటే ఒక చక్కటి గృహం కట్టుకోవాలి. అవునా కాదా? దేవునికి స్తోత్రం. చక్కటి గృహం కట్టుకుని చక్కటి గృహంలో నివసించాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటా ఉన్నది. అయితే నేను చెప్పేది ఏంటంటే, దైవ సేవకునిగా వాక్యమును ఆధారం చేసుకొని నువ్వు కట్టుకున్న ఇంటిలో సంతోషము ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీవు చక్కగా లక్షల కొలది పోసి మరి మంచిగా పెయింటింగ్ వేసి డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, లేకపోతే చక్కగా మంచిగా ఆ స్టేర్లు వేసి చక్కగా హౌస్ కట్టుకున్నా కానీ సరే ఆ ఇంటిలో సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేటి దినాన ఎంతో మంది గృహాలు కట్టుకున్న 6 నెలల్లోనే అమ్మివేసే పరిస్థితుల్లో ఉన్నారు. కట్టుకున్న సంవత్సరంలోనే దాంట్లో సరిగ్గా నివసించలేక, సమాధానం లేక, ఎన్నో విధాల బాధలతో, వ్యాధులతో, రోగాలతో మరి ఎంతో మంది కలత చెందుతున్న బిడ్డలు ఎంతో మంది లేక పోలేదు. అయితే వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనము ప్రకారముగా, కీర్తనలు 16వ కీర్తన 11వ వచన ప్రకారముగా ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఏమున్నది చెప్పు కదా, నవ్వుతా చెప్పండి. ఇంటి దగ్గర దుఃఖమే, బజార్లో దుఃఖమే, పొలం దగ్గర దుఃఖమే, బ్రతుకంతా దుఃఖం. మరి సంతోషం ఏడా చెప్పాలి? ఎక్కడా? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఒకటి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి సంతోషం అనుగ్రహించే దేవుని సన్నిధిని ఎల్ల వేళలా ఆయన సన్నిధిలో నీవు కూడా అగపడాలి. ఆమేన్. ఏదో వారానికి ఒకసారో లేకపోతే వారానికి 1-2 సార్లు కాకుండా మ్యాక్సిమం కనీసం రోజుకి ఒక 5 నిమిషాలన్నా దేవుని మందిరంలో మనము ఉండాలి, గడపాలి. ప్రభు పాదాల దగ్గర, ప్రభు బలిపీఠ దగ్గర మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు గారు అంటాడు కదా, కీర్తనలు 26వ కీర్తన అనుకుంటా, బహుశా ఆ 2 మాటలు నేను మీకు తెలియజేసిన మాట నేను ముగిస్తాను. చెప్పమ్మా. యెహోవా నీ నివాస మందిరమును 27వ కీర్తన 4వ వచనం కింద 4వ వచనం కింద లైన్ చూస్తే, నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివాసింప కోరుచున్నాను. రాజుగారై ఉండి కూడా ఆయన ఎక్కడ ఉండాలనుకున్నారంట? దేవుని యొక్క, చెప్పండి మందిరం ఎక్కడ చెప్పు. నేను ఎప్పుడు కూడా మా సంఘసులు ఒక మాట చెబుతా ఉంటా, దేవుని మందిరంలో నోరు తెరిచిన వాళ్ళు లోకంలో నోరు పూసుకుంటారు. అర్థమైందా నా మాట? దేవుని మందిరంలో ఏం తెరిచినప్పుడు నోరు తెరిచి మాట్లాడితే లోకంలో మాట్లాడుకున్న నోరు మూసుకుంటా ఉంటాం. అదేంది పాస్టర్ గారు అట్ట మాట అన్నావు ఏందంటావేమో. నేడు తిన్నా దేవుని మందిరంలో అసలు ఎరగని, నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేని అన్నట్టు బుద్ధిమంతులాగా ఉంటుంది దేవుని మందిరం. కానీ బయటికి వెళ్తే అమ్మో నోరు చూసే భయపడే వాళ్ళుగా ఉంటారు. నేను అంటాడు కదా, దేవుని పిల్లలుగా మనము దేవుని మందిరములో నోరు తెలిసి దేవుని మాటలు పలకాలి. లోకములో ఒకవేళ మనం నోరు తెరిస్తే దేవుని మాటే రావాలి, లేకపోతే లోక విధమైన మాటల్లో మనం ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. వాక్యం అంటుంది కదా, దావీదయ్య గారు అంటాడు కదా, దేవుని మందిరంలో నేను ఎంతగానో నివసింపకోరుతున్నాను, నివాసం చేయాలనుకున్నాను. గల కారణము చదవనట్లుగా దేవుని మందిరములో సంతోషం ఉంది. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఎక్కడ ఉన్నారా? రెండోదిగా దేవుని మందిరంలో ఏముంది అంటే దేవుని యొక్క తేజో మహిమ.
దిగి వచ్చే స్థలము దేవుని మందిరము. ఆమేన్. మూడవదిగా చూస్తాను, సమయం లేదు కాబట్టి, సమూయేలు మొదటి గ్రంథము, భక్తుడైన సమూయేలు గారి పేరిట రాయబడిన 2 గ్రంథాలలో మొదటి గ్రంథము 3వ అధ్యాయము, మరి 1, 2, 3, 4 వచనం నుండి 10 వచనం దాకా చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవమన్నా, అందుకని ఇప్పుడు ఏం చదువుతారండి. ఇక్కడ రాయబడిన ఈ మాటల ప్రకారంగా మనం చూస్తే దేవుని మందిరములో ఏముండిద్ది అంటే గాడ్ విల్ అపియర్. దేవుడు తన వాక్కును ప్రత్యక్షపరిచే స్థలం దేవుని మందిరము. చెబుతారు హల్లెలూయా. దేవుని మందిరములో నిత్యము ఆయన తన దాసుల ద్వారా ఆయన మాటలను ఏం చేస్తాడు, ప్రత్యేకించుకుంటాడు. మాట్లాడే స్థలం దేవుడు నిత్యము తన దాసుల ద్వారా వాక్యము ద్వారా మనతో మాట్లాడే స్థలం. కాబట్టి దేవుడు మాట్లాడే స్థలం అంటే ఇంటి దగ్గర మాట్లాడరా అంటే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కువగా దేవుని మందిరములో తన దాసులు నిలబెట్టుకొని ఏం చేస్తాడు, ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము, ప్రతి శుక్రవారము నీ నడతలు, మన నడతలు, మన మార్గములు, మన ఆలోచనలు అన్నీ కూడా ఎక్కడ సరి చేయబడతాయి? చెప్పండి, ఏంది అట్ట చూస్తున్నా? చెప్పు గట్టిగా. ఎక్కడా? దేవుని యొక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో నిత్యముగా, ఏదో వారానికి ఒకసారి కాకుండా 365 రోజులు దేవుని మందిరములో దేవుని స్తుతించే వారిగా మనము మార్చబడుదుముగాక. నిత్యముగా మరి దేవుడు ఈ సంఘమును, ఈ పరిచర్యలను ఇంకా ఈ నూతనమైన సంవత్సరములు అడుగు పెడుతుండగా సంఖ్యపరంగా మరి నిత్యముగా ఏ వస్తువులు కాల వస్తు పరంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొకసారి సేవకు వందనాలు. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. అబ్రహాం పాస్టర్ గారు వారు కూడా వారి శుభాలు, గ్రీటింగ్స్ తెలియజేస్తారు. సంఘానికి బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నా పేరు అబ్రహాము. నర్సాపేట ఎస్ఆర్కేటీ కాలనీలో పరిచర్య చేస్తూ ఉన్నాను. అంటే తెలియని వాళ్ళ గురించి, తెలియని వాళ్ళ కొరకు కనుక మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఈ మందిర వార్షికోత్సవ కూడికు నన్ను ఆహ్వానించిన అన్నయ్య గారికి, మరి వదినమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాతో పాటు వచ్చినటువంటి నాతోటి సహసేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో నేను కూడా కొన్ని మాటలు చెప్పి నా యొక్క సమయాన్ని నేను ముగించుకుంటూ ఉన్నాను. మరి ఇందాక జయరాజు పాస్టర్ గారు చెప్పినట్లుగా నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడునని అన్నాడు. ఆ మాట అప్పటి కాలంలోని ప్రజలకు తెలియదా? మందిరం ఎందుకు కట్టబడిందో సొలొమోను అంటాడు, మొదటి దినవృత్తాంతాల గ్రంథములో, మేము ఆరాధిస్తున్న దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయనకు ఆలయం కట్టడానికి నేను ఏపాటి వాడును, దూపము వేయుటకే నేను ఆయనకు మందిరాన్ని కడుతున్నానని అన్నాడు. అంటే ప్రార్థన చేయటానికి నేను ఆయనకి మందిరం కడుతున్నానని చెప్పాడు. చెప్పి ఆ మందిర ప్రతిష్ఠ రోజు దాదాపుగా 2 అధ్యాయాలంత ప్రార్థన చేస్తాడు. కనుక దేవాలయము కట్టబడినది ప్రార్థన చేయటానికి. మరి ఆ మాట ప్రభు ఎందుకు అన్నాడంటే, కింద అన్నాడు, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి అన్నాడు. కనుక అది కట్టబడిన ఉద్దేశం ఒకటి, అక్కడ జరుగుతున్నది మరి ఒకటి. ఆ మందిరంలో ఉండాల్సింది ప్రార్థించే వాళ్ళు, కానీ దానికి బదులుగా దొంగలు నివాసము ఉంటున్నారు. అందుకని ప్రభువు ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇది దొంగలు నివాసం ఉండటానికి కట్టబడింది కాదు, ప్రార్థించేవారు ఉండటానికి కట్టబడిన మందిరం. సుంకరు వచ్చి ప్రార్థన చేయగా తండ్రి ఏమన్నాడండి, పరిసేయుడు సుంకరి ప్రార్థన చేయడానికి వెళితే సుంకరి ప్రార్థన యేసయ్య ఆలకించి అతను నీతిమంతుడిగా తీర్చాడు. గనుక మొట్టమొదటిగా మందిరము కట్టబడినది, మనము కట్టుకున్నది, ఇందులో మనం ప్రార్థన చేయటం. అంత మాత్రమే కాదు, ఈ మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేయటంతో సరిపోదు, కానీ ఇక్కడ దైవ సేవకులు మనకి వాక్యాన్ని ఉపదేశిస్తారు, మరి మనకి ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తారు,
అంతమాత్రమే కాదు, మన రక్షణ మార్గం నడిపిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తారు. దీని ద్వారా మనము ఏమి నేర్చుకోవాలి? ప్రతి ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, కానుకలు అర్పిస్తున్నాము. దీని ద్వారా ఏమి నేర్చుకోవాలని, ఏమి నేర్పించాలని దేవుడు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడంటే, ఈ మందిరం కట్టుకున్నామని సంతోషించటం మాత్రమే కాదు, కానీ కట్టబడిన ఈ మందిరములో ఉంటున్న మనము, కట్టబడిన ఈ మందిరంలో దేవుని ఆరాధిస్తున్న మనము దేవునికే ఒకానొక దినాన ఆలయముగా మార్చబడాలని. Amen. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు పౌలు గారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు. గనుక మనం ఉండటానికి కట్టుకున్నది ఈ ఆలయము, దేవుడు ఉండటానికి కాదు. అయితే దేవుడు ఈ ఆలయములో ఉండడు. స్తెఫను అంటాడు, హస్తకృత ఆలయములో దేవుడు నివాసము చేయడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠ. కనుక దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. గనుక పౌలు అంటాడు, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో తను తాను పరిశీలన చేసుకోవాలి. వెండి, బంగారము, కొయ్యకాలు, కర్ర, గడ్డితో ఎవడైనా కట్టుకుంటే ఆ దినమున దాన్ని అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని పరీక్షలో ఒక పని కాలిపోయిన వాడికి నష్టం కలుగుతుంది, నిలిచి ఉన్నలో వాడు బహుమానము పొందుకుంటాడు. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును. గనక మనం వింటున్న వాక్యం ద్వారా మనము దేవునికి ఆలయముగా కట్టబడాలి, దేవునికి నివాస యోగ్యమైన మందిరముగా మనము కట్టబడాలి. అలా కట్టబడితే 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, మనం పునరుద్ధానం తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, అక్కడ మృతులు పునరుద్ధానం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే పౌలు చెప్తాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు, భూవస్తు రూపంలో మహిమ వేరు, ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, పక్షి మాంసం వేరు, మృగమాంసం అని చెప్పుకుంటూ వస్తాడు. మనం విత్తిన విత్తనాలకు రకరకాలైన శరీరాలు వస్తాయి. అట్లాగే మనం బ్రతికున్న దినాలలో ఎంతగా ప్రభు పోలికలో, ప్రభు స్వారూప్యంలో మనం మార్పు చెందుతూ ఉంటామో, మనం పునరుద్ధానం చెందినప్పుడు దానికి తగిన మహిమ మనకి వస్తుంది. అర్థమవుతుందా? తగినంత మహిమ వచ్చింది, పరిపూర్ణమైన మహిమ రాదు. సూర్యుడు వెలుగుంది, చంద్రుడు వెలుగుంది, నక్షత్రాలు వెలుగు, కానీ అన్ని సమమా? కాదు కదా, దేని వెలుగు దానిది. అట్లాగే ఈ లోకంలో నువ్వు బ్రతుకున్న దినాల్లో ఎంతగా ప్రభు పోలికలోకి మార్పు చెందుతావో అంతగా రేపు మృతుల పునరుద్ధానం జరిగినప్పుడు అంత మహిమ నీవు పొందుకుంటావు. అది ఒక ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదము, ఆ మాట చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములోనికి మనం వస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచన భాగం చదువుకుందాం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దానికి దేవాలయమై. పరలోకంలో ఏమి లేదంటండి, దేవాలయము లేదు, దేవాలయము లేదు. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. మరి ఎవరు దేవాలయమై ఉన్నారంట? సర్వాధికారి అయిన దేవుడు, గొర్రెపిల్లే దేవాలయంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు కదా. మళ్ళీ రివర్స్లో వద్దాం. దేవుడు ఉన్న దాన్ని దేవాలయం అని అంటారు. ఇప్పుడు పరలోకంలో దేవాలయం ఉందా? లేదు. ఉందా దేవాలయము? కన్ఫ్యూజ్ గా అక్కడ ఏ దేవాలయము? మరి మళ్ళీ ఏముందట? దేవాలయము. ఎవరు దేవాలయమై ఉన్నారు? దేవుడే దేవాలయమై. దేవుడు ఇప్పుడు భూలోకంలో బ్రతికున్నప్పుడేమో మనము దేవునికి ఆలయము. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. గనక మనం దేవునికి. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదు, దేవాలయము లేదు. మరి ఎవరు దేవాలయమై ఉన్నారు?
దేవుడు. మరి దేవుడే దేవాలయమై ఉన్నప్పుడు ఆ దేవాలయంలో ఉన్నది ఎవరు? Amen. అర్థమైందా పాయింట్? ఇప్పుడు మనం దేవునికి ఏమై ఉన్నాము అంటే మన లోపల ఎవరున్నారు? మరి పరలోకంలో దేవాలయం ఎవరై ఉన్నారు? దేవుడే ఉన్నాడు. మరి ఆ దేవుడై ఉన్న దేవాలయంలో ఉన్న దేవుడు ఎవరు? Amen. మనమే. Amen. Yes. ఏమో పాస్టర్, ముందు మేము వెళ్తాం లేదు, మాకు గ్యారంటీ లేదా అని. మనమే. Amen. హల్లెలూయా. ఎవరు అండి? మనమే. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత మామూలు విషయం కాదు. 81వ కీర్తన అంటాడు, మీరు దైవములనియు సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి. మోషేతో అంటాడు, మోషే నువ్వు ఫరోకి దేవుడు అన్నాడు. Amen. అర్థమైందా? అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా, దేవుని ఆలయంలో స్తంభం, నా దేవుని నామము నా తండ్రి నామమును వాని మీద రాస్తానన్నాడు. దేవుని నామం మనం ఎవరైనా పెట్టుకుంటామా? దేవుని పేరు యేసు ప్రభుని నేను పెట్టుకుంటానా? మీరు పెట్టుకుంటారా? కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని నామము, యేసు ప్రభు నామము ఎవరికి ఇస్తాడంట? మనకిస్తాడు. మన మీద ఏం రాస్తాడు? యేసు, యెహోవా. అంటే అప్పుడు నువ్వేమై ఉన్నావు? ఎవరు నువ్వు? నీవే దేవుడు. అంటే దేవుడే మనుషులను దైవములుగా మార్చే ప్రాసెస్లో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దేవతలను చేస్తే వాళ్ళు పడిపోయారు, చెడిపోయారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఎన్నటికీ పడిపోకుండా చెడిపోకుండా ఉండాలంటే అతడు దేవుడైతేనే ఉంటాడు, ఇంకొకడు ఎవడు? అందుకని దేవుడు ఏం చేస్తానంటే ఆ చెడిపోయి పడిపోయిన మానవుల్ని రక్షించి వాళ్ళకి ఎన్నటికీ పడిపోకుండా చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళ దేవులుగా మారాలి కనుక వాళ్ళ దైవములుగా చేస్తాడు. కనుకనే మనం ఆయనకి భారీ కాగలము. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ పాస్టర్ గారు. కృపాకర్ పాస్టర్ గారు కూడా దేవుని మాటలు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. బ్లెస్సింగ్స్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మందిర వార్షికోత్సవానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులు యేసుపాదన్నయ్య గారికి, మరి దైవ సేవకులకు వందనాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు ఎంతో భారంతో ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. మరి ఈరోజు అందరూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. దేవుని పిల్లల వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేను ఒక మాట చెప్తాను. నేను ఎవరిని గణపరచట్లేదు, పొగడట్లేదులే, కానీ ఇక్కడ దేవుని సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్న మరి దైవజనులు, మరి యేసుపాద అన్నయ్య గారు, ఆయన పట్ల ఉన్న దేవుని గొప్ప ప్రణాళిక నేను గ్రహించింది ఏంటంటే, దేవుని సేవలకు అడుగుపెట్టిన తర్వాత అనేక ప్రాంతాల్లో దేవుని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ అనేక చోట్ల సంఘాలు కట్టే కృపనిచ్చాడు. చెప్పలు కొట్టండి ఒకసారి. ఏంటి చెప్పండి? సంఘంలో ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు. ఇక్కడ ఉన్న దైవజనులు 1-2 కట్టేసరికి జీవితం తెల్లారిపోతుంది. హల్లెలూయా. నేను చాలా బాధపడుతుంటా. ఒక స్థలం, రెండో స్థలం చూసుకునేసరికి సగం వచ్చేసింది, 40 ప్లస్లు వస్తున్నాయి అందరికీ. కానీ దేవుని గొప్ప ప్రణాళిక దైవజనుల పట్ల ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంఘాలు, మందిరాలు కట్టే, మందిరాల నిర్మాణం దేవుని కొరకు ఘనంగా చేయాలి. హల్లెలూయా. నసరాపేటలో కూడా నేను చూశాను. తమ్ముడు, నేను ఏది చేసినా, అప్పు చేసినా, ఎట్లా ఉన్నా, ఇల్లు లేదు ఇప్పటికీ, కానీ దేవుని మందిరం ఘనంగా ఉండాలి, చాలా అద్భుతంగా ఉండాలి, అనేకులు వచ్చి ఆరాధించుకోవాలి. ఇది దేవుని మందిరం అనే దాని గురించి అనేక ప్రణాళికలు, ప్లాన్స్ వేసి చాలా సుందరంగా ఉండాలని కోరుకుంటారు దైవజనులు. ఆ కృపను దేవుడిచ్చాడు. ఇంకా అధికమైన కృపనిచ్చి అనేక స్థలాల్లో దేవుని మందిరాలు ఇంకా కట్టాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు అట్టి రీతిగా దేవుని సేవకులు వాడుకొనును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ విధంగా మీరందరూ కూడా ప్రార్థనలు చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నాకు ఇచ్చిన కొద్ది సమయంలోనే 4 మాటలు చెప్తాను. ఆదికాండము 28వ అధ్యాయంలో ప్రియులారా, బేతేలులో యాకోబు యొక్క అనుభవం. చెప్పండి ఏంటిది? బేతేలులో యాకోబు యొక్క అనుభవము. యాకోబు మోసగించి, అన్నను మోసగించి, తండ్రిని మోసగించి,
తల్లి మాట మేరకు అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాడు కదా, పారిపోతున్నాడు కదా. పారిపోతూ పోతూ ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అలిసిపోయి ఆ రాత్రి అక్కడ ఆ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ పడుకున్నాడు. పడుకుంటే ఆ రాత్రి దేవుని ప్రత్యక్షత కలిగింది. ప్రియులారా, 28వ అధ్యాయంలో మనం చూస్తే 12వ వచనం నుండి 22వ వచనం వరకు బేతేలులో యాకోబు యొక్క అనుభవం ఏమిటంటే 4 అనుభవాలు ఉన్నాయి. ఏం చెప్పండి? 4 అనుభవాలు. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థం. చెప్పండి ఏంటిది? దేవుని మందిరము. దేవుని యొక్క మందిరములో, దేవుని సహవాసములో యాకోబు పొందినటువంటి 4 శ్రేష్టమైనటువంటి అనుభవాలు, అవి కూడా మనకి చాలా అవసరమై ఉన్నది. ప్రియ దేవుని పిల్లల, మొదటి అనుభవం ఏమిటంటే ఒక బలమైనటువంటి దేవుని ప్రత్యక్షత కలిగింది యాకోబుకి. మోసగాడు యాకోబు పారిపోతున్నాడు ఇంటిని విడిచి. కానీ దేవుడు ఎందుకో ప్రేమించి ప్రియులరా ఆ రాత్రి యాకోబును దర్శించాడు. ఎట్లా? దర్శనములో కలలో ఒక నిచ్చెన చూస్తా ఉన్నాడు. భూమి నుంచి ఆకాశానికి వేయబడింది నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. బేతేలులో ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత కలిగింది. యాకోబు ఎక్కడికి వెళ్ళినా, లాభాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా ఈ ప్రత్యక్షత తన హృదయాన్ని కలవరపరుస్తానే ఉన్నది కనుక మరలా తిరిగి ఇక్కడికే వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరములోకి వస్తే ప్రియులరా ఒక బలమైనటువంటి ప్రత్యక్షతను దేవుడు మనకి కనపరుస్తాడు. అర్థమవుతుందా? యాకోబు చూసిన ప్రత్యక్షత ఏమిటంటే దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు, పరలోకము నుంచి భూమికి, భూమి నుంచి పరలోకానికి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనలన్నీ దేవుడు పరలోకానికి తీసుకెళ్తారు. హల్లెలూయా. దేవదూతలు మనకు సహాయం చేసే దేవదూతలు ఉన్నారే, వారు పరలోకానికి తీసుకెళ్ళి నీ ప్రార్థనలకు ప్రతిఫలంగా మళ్ళీ పరలోకంలో నుంచి నీ కొరకు అన్ని ఆశీర్వాదాలు మోసుకొని వస్తూ ఉంటారు. చప్పలు కొట్టడం సార్. ప్రియ దేవుని మందిరములో మనం ప్రార్థించినా, పరిచర్య చేసినా, ఏది చేసినా ప్రియుల ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకి కలుగుతుంది. కనుక దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైన ప్రత్యక్షతను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రెండవ విషయాన్ని మనం చూస్తే ప్రియులరా, యాకోబు పొందినటువంటి అనుభవం ఏమిటంటే 15వ వచనంలో అంటాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తా. అంటే మందిరములో శ్రేష్టమైన దేవుని వాగ్దానమును పొందుకున్నాడు. చెప్పలు కొట్టండి. ఏంటి ఏం పొందుకున్నాడు? ఇందాక ఏస్కేల్ గారు చెప్పారు కదా, వాక్యం శుక్రవారం, శనివారం, ఆదివారం బోధించబడ్డానికి కారణం ఏంటంటే వాక్యము విడుదలవుతున్నప్పుడు, అవి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాగ్దానాలు విన్నప్పుడు ఎంత ధైర్యమో. అందుకని దేవుని మందిరాన్ని పొరపాటును కూడా మిస్ చేసుకోకూడదు. ఆదివారంలో ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ రోజు ప్రభు తప్పక నీతో మాట్లాడతాడు. నువ్వు కన్నీళ్లతో వస్తావు, బాధలో వస్తావు, కృంగిపో వస్తావు, సమస్యలతో వస్తావు. ఖచ్చితంగా దేవుని మందిరంలో అడుగు పెడితే దేవుడు దైవజనుల ముఖాంతరం నుంచి శ్రేష్టమైన వాగ్దానాలు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి సమస్తాన్ని కోల్పోయి వచ్చి మూల కూర్చున్నాడు. మూల కూర్చుంటే ఆ రోజు దేవుడు మాట్లాడితే ఆ వాగ్దానాలు చేత పట్టుకుని తన జీవితం మార్చబడింది. గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎవరో తెలుసా? మైకేల్ విజయ్ కుమార్ గారు. చెప్పండి ఎవరో? సర్వం కోల్పోయి ఒక ఫ్యాక్సినిస్టు భార్య బ్రతిమలాడితే మందిరానికి వచ్చి మూల కూర్చుంటే దైవజనుడు బోధిస్తుంటే ఆ మాటల ద్వారా ఆదరించబడి ధైర్యం పొందుకొని బాంబులు పట్టిన చేతులు బైబుల్ పట్టుకొని దేవుని సేవ చేస్తున్నాడు ప్రపంచ దేశాలు తిరిగి. దేవుని మందిరములకు వస్తే శ్రేష్టమైన వాగ్దానాలు పొందుకుంటాం. ఓకే, 2 అయిపోయినాయి. మూడవదిగా మనం చూస్తే, మూడవది ఏంటంటే బేతేలులో యాకోబు యొక్క అనుభవం. ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. అంటే ఇది పరలోకపు గవిని. చెప్పండి ఏంటిది ఇది? మందిరం ఏంటి చెప్పాలి? అందరూ చెప్పండి ఏంటిది? నువ్వు అనుకుంటున్నావు గోడలే కదా, ఏదో కట్టారులే, రేకులేసారులే అనుకుంటున్నావు కదా. అది పూరిపాక అయినా, అది గోడలైనా, అది ఇంకోటి ఏదైనా పరలోకపు గవిని. అంటే సంఘమునకు పరలోకానికి సంబంధం ఉంది. సంఘము భూమి మీద ఉండి ప్రార్థన చేస్తే పరలోకముల నుంచి దేవుడు కార్యాలు రిలీజ్ చేస్తుంటాడు. హల్లెలూయా. మందిరములకు వచ్చి ప్రియులరా అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు పరలోకం తెరవబడుతుంది. ఇద్దరు ఏకీభవించి దేన్ని బంధిస్తారు, దేన్ని విప్పుతారో అది విప్పబడుతుంది. అర్థమవుతుందా? ఇది పరలోకపు గవిని, పరలోకానికి సంబంధం ఉంది.
సంఘము పరలోకముతో సంబంధం ఉంటే సంఘముతో మన కుటుంబాలు సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ఇది పరలోకపు గవిని. అందుకని దేవుని మందిరాన్ని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఇక్కడ స్థానిక ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎవరో దేవుని మందిరాన్ని ప్రేమించాలి. మన ఇంటికంటే, మనకున్న వస్తువుల కంటే, అన్నిటికంటే కూడా. ఒక ఆయన రోజు వచ్చి తను ఉద్యోగం చేసుకొని సాయంకాలం రోజు వచ్చి దేవుని మందిరాన్ని చూసుకొని దైవజనులు పలకరించి వెళ్ళేవాడంట. తనకి చాలా ఇష్టం దేవుని మందిరం. ఒక్కసారైనా రోజుకు ఒకసారైనా చూసుకోవాలని. ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించితే ఏం చేస్తుంటాం? దేవుని మందిరం గురించి పరిచర్య చేస్తుంటాం. దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి. బూజు ఎక్కడ ఉండకూడదు. ఎక్కడ ఏది కొద్దువై ఉందో గ్రహించుకోవాలి. స్త్రీలు పిల్లలు పరిచర్య చేయాలి. పట్ల వేయటం, తీయటం ఆశీర్వాదం. అర్థమవుతుందా? ముగ్గురు యవనస్తులు చిన్న ప్రాయం నుంచి పరిచర్య చేస్తే ఒక ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు, ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఒక ఆయన ఇండియాలో ఉన్నాడు. దేవుడు అట్లా ఆశీర్వదించాడు మందిర పని చేసినందుకు. చప్పట్లు కొట్టండి. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించాలి. చుట్టుపక్కల మందిరాన్ని ప్రేమించాలి. చుట్టూ శుభ్రం చేసుకుంటా ఉండాలి స్థానికంగా ఉన్న వాళ్ళు. అర్థమవుతుందా? ఇది పరలోకపు గవిని. అందుకని ఒక ఆమె అంది కదా, పాస్టర్ గారండి కాస్త దేవుని మందిరానికి అద్దెకి ఇవ్వమని అడిగింది. ఏంటిది? దేవుని మందిరానికి అద్దెకి ఇవ్వాలంట. ఏంటమ్మా ఏంది సంగతి? విశ్వాసే. ఏమి లేదంటే పత్తి బూరలు వేసుకోవాలండి, ఒక మూల నాకు అవకాశం ఇవ్వండి వేస్తానంది. ఎక్కడ పత్తి బూరలు నువ్వు అవి ఒక మూలలో వేసుకుంటుందంట మహాతల్లి. అమ్మో అది దేవుని మందిరం అట్లా వేయకూడదంటే 2వ వారం రాలా. ఇంకా అంటే దేవుని మందిరం అంటే ఏమర్థమైంది ఆమెకి? ఇది పరలోకపు గవిని. దీన్ని మనం ప్రేమించాలి. 4వ విషయం ఏంటో తెలుసు? 4వ అనుభవం. ప్రియులరా, యాకోబు 4వ అనుభవం చూడండి. 22వ వచనం అంటాడు, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులు 10వ వంతు నిత్యముగా తీర్మానం చేసుకున్నాడు యాకోబు. అక్కడ అప్పటికే మందిరం కూడా కట్టబడలా. ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవిని. ఇది దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు గనుక నా 10వ భాగం అంతా ఈ మందిరంలోకి తీసుకొస్తా. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు ఈ వాక్యాలను చదువుతూ ఉంటే ఇక్కడ ఒక వాక్యం ఉంది. ఏమో చదవండి. 10వ భాగం అంతా మీరు నా మందిరములోనికి తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశ వాక్యుడు విప్పి పట్టజాల విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతిదీ నువ్వు దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. శ్రేష్టమైన అన్ని దేవుని మందిరంలోనికి తీసుకురావటం నీకు ఎంతైనా ఆశీర్వాదం. యాకోబు కూడా అలా చేశాడు. కనుక బేతేలులో 4 అనుభవాలు యాకోబు జీవితంలో పొందుకున్నాడు. అట్టి కృప దేవుడు మనకి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. సునీల్ పాస్టర్ గారు దేవుని మాటలు మనకు అందిస్తారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం కలిగించినటువంటి దైవజనులు యేసుపాదం పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అన్నగారికి, నాతోటి సేవకులందరికీ, మీ అందరికీ ఇంతవరకు ఒక్కొక్కరు చెబుతున్న మాటలు ఓపికతో నిద్రపోకుండా వింటున్నందుకు చాలా చాలా హృదయపూర్వక వందనాలు తల్లి. మంచిది. అట్టి విధంగానే దేవుడు ఈ మందిరం వార్షికోత్సవం ఎన్ని సంవత్సరాలు? 20. వాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 13లో ఇదైంది. 12 అయిపోయింది. 13 సంవత్సరాలుగా మరి అన్న వస్తూ వెళుతూ పరిచర్య చేస్తున్నాడు. పక్కన కాదు, ఏరే చోట నుంచి 13 సంవత్సరాలుగా మరి సంవత్సరం అంటే ఎండ, వాన, మంచు, చలి, ఏమండి ఏ ఆదివారం ఆపకుండా ఇంచుమించు 10 సంవత్సరాలు పైబడి మాట వచ్చి వెళుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అడిగితే ఇంకా ఎప్పుడన్నా అలుపు వచ్చి ఆగుతావంటే ఏమంటాడు చెప్పమంటారా? జీవితంలో నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆగనంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని మహోన్నతమైన పరిచర్య కాబట్టి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేవాలయం అంటే మనుషులందరూ కూడా బతిములాడుకునే స్థలం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక కుష్ఠరోగి ఊర్చేవారు ఉన్నాడు. యేసయ్య వచ్చాడు. ఏం బాబు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ అంటానికి మోకరిచ్చి, ఆ యేసయ్య ముందు మోకరిచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయ అంటే ఆయన అంటే నాకు ఇష్టమే, నువ్వు బాగుపడని చెప్పి ముట్టుకోగానే అతను కుష్ఠరోగం. అప్పుడు యేసయ్య అంటాడు, ఎక్కడికి వెళ్తావంటే ఇంటికి వెళ్తాను అంటాడు. ఇంటికి వెళ్ళబాకు, సెంటర్కి వెళ్ళబాకు, చర్చికి వెళ్ళాయా, మందిరానికి వెళ్ళి అక్కడ యాజకుని కనపరుచుకొని ప్రార్థన చేయించుకొని కానుకిచ్చిరాయా అంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా ఆయన బాగుపడ్డాడు. ఏమండి, యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చేసింది ఏంటంటే బతిములాడుకోవడం. యేసయ్య దగ్గరికి వచ్చి మనం బతిములాడుకునేటువంటి ఒక పరిశుద్ధమైన స్థలం దేవాలయం అయినప్పుడు దేవాలయం రావటం లేదు. దేవాలయంలోనికి రావటం లేక దేవాలయం దగ్గరికి రాకుండా
ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు నిలువు కాళ్ళ మీద పడి. నిలువు మోకాళ్ళు లేరు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు చాలామంది, మోకాళ్ళ నొప్పులు అంట. అసలు నాకు తెలిసి మోకాళ్ళు వేయకే మోకాళ్ళ నొప్పులు అని నేను అనుకుంటున్నా. వయసులో ఉన్నప్పుడు ఏమన్నా మోకరించి ప్రార్థన చేయటం అనేది గొప్ప వరం. దేవుని బిడ్డలారా, చాలా మంది సేవకులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే దానియేలు కూడా 2 మోకాళ్ళు వేసి 2 చేతులు దేవాలయం వైపు చాపి బతిమలాడుకుంటున్నాడంట. అయ్యా నాకు తెలుసు ఈ యొక్క సమస్య ఉందని, తెల్లారితే నేను సింహాల బోన్లో ఉంటాను, అందుకని చెప్పి నేను మోకరించి 2 చేతులు దేవాలయం వైపు చాపి నేను బతిమలాడుకుంటున్నాను, నాకు సహాయం చేయ్యా సింహాల బోన్లో. బతిమలాడుకునేటువంటి స్థలం మోకరించి 2 చేతులు చాపి దేవాలయం వైపు చాపేనని చెప్పి రాయబడుతుంది. ఏమండి, దేవాలయంలో ఉన్న శక్తి, దేవాలయంలో ఉన్న మేలు, దేవాలయంలో ఉన్న ఆశీర్వాదం ఈ ప్రపంచంలో ఈ తొంగపాడులో కూడా ఎక్కడా దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు దేవాలయానికి రాకుండా నువ్వు అటు తిరిగి ఏదేదో ఆలోచుకుంటే నీకు అంత ఉపయోగకరంగా ఉండదు. ఒక ఉంది, దేవాలయంలోనే ఉండేది, దైవజనుల కుటుంబమే. ఆమె దేవాలయంలో ఉన్న దైవ సేవకుడి మీద తిరుగుబడింది. ఏమంది, నువ్వు ఒక నల్లడదాన్ని పెళ్లి చేసుకొస్తావా, నీకు సిగ్గు లేదా, మేమేమైపోయాం మాలో కలుపుతావా అని చెప్పింది. మోషే అక్క మిరియాం అనగానే దేవుడిని మీ 3 చర్చి దగ్గరికి రండి అన్నాడు. 3 చర్చి దగ్గరికి వచ్చినాక దేవుడు షెకేనా మేఘంతో దిగి వచ్చి నా సేవకుడు అయినటువంటి నా బిడ్డ దగ్గర మీరు మాట్లాడుతున్న మాటలు ఎట్లా మాట్లాడారు నేను వినలేదా, ఏం మాట్లాడారు మీరు, దానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పి దేవుడు వెళ్ళిపోయాడు. వెంటనే అహరోను గమనిస్తూ ఉండగానే మిరియాము నొసట నుంచి కుష్టు బయలుదేరిందంట. అహరోనికి దేవుడిచ్చిన కృప ఏంటంటే వెంటనే గమనించగలడు. మనిషి అంతరంగంలో మనిషి రోగాలు ఏయో చెప్పగలిగిన కృప ఇచ్చాడు. వెంటనే కుష్టు రోగం రాగానే అహరోను మోషే బతిమలాడుతున్నా, అయ్యా మా అక్కని క్షమించయ్యా, అయ్యా జమ్ముపెట్టిలో మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఆ నైల్ నదులు వదిలితే స్తుతించుకుంటా నా తమ్ముడు బతకాలని కోరుకుంది కదయ్యా, క్షమించమంటే అప్పుడు దేవుడు అన్నాడు, ఈ మిరియామును ఊరి చివరకు పంపించండి, ఊరి చివరకు 7 రోజులు ఉంచిన తర్వాత తన తండ్రిని పిలిపించి ముఖం మీద ఉమ్మేసి అప్పుడు ప్రార్థన చేసుకుని పాలెంలో కలపండి అన్నాడు. దైవజనుడిని మీరు ఇన్ని సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా వచ్చిపోతా ఎండనక వాననక వస్తున్నప్పుడు చిన్నతనంగా మాట్లాడుకోవటం కానీ చిన్నతనంగా అనుకోవటం కానీ చేస్తే దేవుడు మీకు అంత మేలు జరిగేడు, ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే దైవజనుడి మీద తిరుగుబాటు చేసి చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే దైవజనుడు అంటే ఆయన అభిషేకం అంటే అది దేవుడిచ్చిన మహాకృప. అన్న ఎంత నీట్గా ఉంటాడో అంత కష్టపడతాడు. నేను గమనిస్తా ఉంటాను, చాలా నీట్గా ఉంటాడు, చాలా నీట్గా మాట్లాడతాడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు వచ్చినంత వరకు నీట్గా మాట్లాడతాడు, నీట్గా ఉంటాడు. అంతేకాదు ఎంతో కష్టపడతాడు. అంత కష్టపడతా ఎన్ని వచ్చినా కానీ సంఘంలో వచ్చి ప్రతి ఆదివారం పాశం గారు పిల్లలు అందరూ కలిసి సేవ చేస్తుంటే నువ్వు ఏ మాట పడితే ఆ మాట అనటానికి నీకు అధికారం లేదు. చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను ఒక బియ్యంగింజ లాంటి చిన్న వ్యక్తిని. ఆఫ్టర్ ఆల్ నన్ను దేవుడు సేవలో నిలిపిన తర్వాత కొంతమంది బాధపడితే వాళ్ళు ఇప్పటికీ ఎక్కిరాల, కొంతమంది చనిపోయారు కూడా. అంటే నేను గొప్పని కాదు, దేవుని మహాకృప అది దేవుడు ఇచ్చినటువంటి ఆ ధన్యతలో నుంచి ఒక సేవకునికి దేవుడు ఇచ్చిన విధానంలో ఆయన పోతూ ఉంటే ఇన్ని కష్టాలు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు. మొన్న పాష గారు ఫోన్ చేశాడు, ఆరాధన బాగా జరిగిందా, బాగా జరిగింది అయ్యగారు మా సంఘస్థులు 30 మంది ఒక మాట అనుకున్నట్టున్నారు. ఏంది అన్ని 10 రూపాయల బిల్లలే వచ్చినాయండి, ఒక 10 రూపాయల కాగితం కూడా రాలేదా, ఒక 20 రూపాయల కాగితం కూడా రాలేదా, రాలా 10 రూపాయల బిల్లలే వచ్చినాయి అంట. అరే రద్దు అయిన బిల్లలన్నీ మళ్ళీ ఓకే చేసేదానికి మళ్ళీ చర్చిలోకి వచ్చి పడినాయా అని ఒక దేవుని బిడ్డలారా గమనించ. ఒక డాక్టర్ గారిని కూర్చోబెడదాం, కుర్చీ చేసి ఇక్కడే అన్నాయని కూర్చోబెడదాం, పాస్టర్ గారిని కూర్చొని ఇక్కడే వారం డాక్టర్ గారికి నెల డాక్టర్ గారికి పిల్లలు వేసుకుందే ఎంత ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చొచ్చావా డాక్టర్ గారికి? శరీరాన్ని చంపేవానికి శరీరాన్ని బతికించేవాడికి వేలకు వేలు లక్షలా, ఆత్మని శరీరాన్ని కాపాడేటానికి నిలబడేవానికి ఏమల్లా 10 రూపాయల బిల్ల 20 రూపాయల బిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. చాలా తప్పు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే 2 రూపాయి వేసినా చాలు, దేవుడికి తెలుసు కదా. ఇవ్వగలిగి ఉండి ఇవ్వాలనే మనసు లేకుండా నువ్వు అలా 10 రూపాయలకి 20 రూపాయలకు అలవాటు పడ్డావంటే ఈ చర్చిలో లేని దీవెన ఈ ప్రపంచంలో ఏడా దొరకదు. చర్చిలో కానుకలు సమృద్ధిగా ఇచ్చి
ఆ బేదలైన వాళ్ళు బైబిల్లో కానీ ప్రపంచంలో కానీ ఆడలేరు. అందరూ చర్చిలో కానుకలు సమృద్ధికి ఇచ్చి దైవజనుడు సంతోషంగా ఉంచినప్పుడే దీవించబడ్డారు. అట్లానే మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళు చర్చిల్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడా కూడా తక్కువైనట్టుగా అనారోగ్యాలు పాలైనట్టుగా లేదు. ఎక్కడైనా సరే ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్లిపోయాడు. నేను స్తోత్రం చెప్పండి. దేవుడు చెయ్యి చాపి ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ఊరు చివరుండ కుష్ఠరోగి వల్ల చర్చిలోకి వచ్చాడు. చర్చిలో ఉన్న మిరియం ఆరాధన చేస్తే పక్షులు వాళ్ళకిచ్చి గేదెలు డాన్స్ చేశాయంట. అంత కృపగలిగిన ఆరాధికురాలు పోయి ఊరు చివరకు పోయింది కుష్ఠరోగంతో. కారణం ఏందో చెప్పమంటారా? దేవుని ముందు ఎట్టా బతిమలు ఆడుకోవాలో తెలుసుకోలేదు. దైవజనుడిని ఎట్టా గౌరవించాలో, దైవజనుడి కష్టం ఏందో కూడా అంతంత అవగాహన లేకుండా ఉండిపోయింది. మా తమ్ముడే కదా అనుకుంటుంది. మేమేంది, మేము చేయలేదా, మోసేనా చేశాడని చెప్పి ఎట్టబడితే అట్ట నాలుగు తిప్పినట్టుగా మాట్లాడుతుంది. చాలా తప్పు కదా. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని శ్రమల్లో కూడా దైవజనుడు సేవ చేస్తాడు చెప్పమంటావా? నువ్వు ఎంత ప్రార్థన చేసుకో, దైవజనుడు వచ్చి నీ తల మీద చేయి పెట్టండి, నీకు విడుదల లేదు. దేవుడు అలా చేశాడు. ఆయన ముట్టగానే ఆయనకు స్వస్థత వచ్చినట్టుగానే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వచ్చి తాళం తెరవందే తాళపు చెవులు ఇవ్వబడ్డాయంట దైవజనుడికి. తాళపు చెవులు. దేవుని స్తోత్రం చెప్పు. కొన్ని తరాలుగా నిన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నా, కొన్ని తరాలుగా మీ అమ్మకి మీ నాన్నకి వచ్చిన రోగం షుగర్ లాంటి బీపీ లాంటి అంటబడినా, కొన్ని తరాలుగా నువ్వు అదే పాపం, నీ పిల్లలు అదే పాపం, అదే తాగుల్లో ఉండా, వాటన్నిటి నుంచి నువ్వు వేళ్ల తరబడి బతిమలాడుకుంటున్నా దేవుని మందిరంలో పడి. దైవజనుడు వచ్చి వాళ్ళ మీద చేతులు పెట్టండి, వారికి విడుదల లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి మహా ఉన్నతమైనటువంటి కృప దైవజనుడి చేతిలో ఉంటది కదమ్మా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవాలయంలో దేవుణ్ణి బతిమలాడుకుంటా, దైవజనుడిని గౌరవించుకుంటా, మనం అన్ని విషయాల్లో దేవుని ముందు ఏమండి దేవుని సంతోష పెట్టేలాగా, దైవజనుడిని సంతోష పెట్టేలాగా మసులుకోగలిగితే మనం దీవించబడతాం. ఈ 12 సంవత్సరాల యొక్క కష్టంలో దైవజనుడిని మనం ఇంకా గమనించలేకపోతే, గుర్తించలేకపోతే చాలా పిల్లరా మనమే తెలియనటువంటి స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. తెలుసుకొని అన్ని విషయాల్లో దేవునికి మహిమకరంగా జీవిస్తూ దైవజనుడిని గౌరవించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ మీ అందరికి కూడా మరి ఈ 12వ సంవత్సరం యొక్క శుభాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎలీషా పాస్టర్ గారు కూడా శుభాలు తెలియజేస్తారు. ఎలీషా పాస్టర్ గారికి సమయం ఇద్దాం. ఆమేన్. ఆమేన్. దైవ సేవకుల్ని గౌరవిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చేరొచ్చి మీ అందరికి ప్రత్యేక వందనాలు. ఆత్మీయ తండ్రికి వందనాలు. పైన ప్రతి సేవకులు ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం ఉంది. 2012 మే నెల మంచి ఎండల్లో పునాది చేసాము. హల్లెలూయా. మే నెల 2012లో ఈ పని అంతా నేనే చేశాను. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, మంచి ఎండలు కూడా ఇక్కడ మాకు నీళ్ళు అందుబాటులో లేవు. ఆ ఎదురుంటే వాళ్ళని బతిమాలుకొని నీళ్ళు తెచ్చే వాళ్ళమే చాలా కష్టపడ్డాము. నేను రాగం చూస్తే నాకు సంతోషం ఏంటంటే మందిరం చూశాను. ఈ మందిరంలో నా ప్రయాస ఎంతో ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆ దినాలు కూడా చాలామంది యవ్వనస్తులు వచ్చి దేవుని పని చేయాలని ఎంతో శ్రమ కలిగి ఎంతో ప్రయాసపడి ఈనాడు ఇక్కడ ఈ స్థలములు ఎక్కడ మీద కూడి ఆరాధిస్తూ ఆనందిస్తున్న దేవుని మహాకృప. మన వాక్యం చూస్తే చూడండి సార్, ఒక మాట చూపిస్తాను. కీర్తనలో 23:6 వచనం. కీర్తన 23:6. కృపాక్షేమమే నా వెంట వచ్చును, చిరకాల యెహోవా మందిరములో నివాసము చేసేదేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, చిరకాల యెహోవా మందిరం నివాసం చేస్తానని కీర్తనకారుడైన దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ఒక ఒప్పందము లేకపోతే ఒక మొక్కుబడి. ఆ రోజు మనం గమనిస్తే ఇక్కడ మందిరం లేదు, పక్కన పెట్టుకున్నాం కదా. ఆత్మీయ తండ్రి అయితే అంటాడు, అయ్యా ఒక మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మనము తలగా ఉండాలి. హల్లెలూయా. నేను అన్న ఎంత మేర వద్దని కాదయ్యా, అందరికంటే మన మందిరము ఎత్తుగా ఉండాలి. నేను అంటాను, అన్న చాలా కష్టము,
చాలా డబ్బులు అవుతాయి. ఎంత డబ్బులైనా సరే అవసరం దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మేర విషయంలో పని విషయం ఎక్కడ మనం రాజీ పడవద్దు. ఇక చూడండి, దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు. దావీదు అంటున్న ఒక రాజు అయి ఉండి, అధికారి అయి ఉండి, ఎండి బంగారము, ఆస్తి, సంపద, సైన్యము, బహు ధనవంతుడైన వ్యక్తి అని అంటున్నాడు, నేను నా జీవితకాలం అంతా కూడా నాకు ఎడారి వద్దు, బంగారం వద్దు, బంగళా వద్దు, ఏసీ రూమ్ వద్దు, నాకు ఎటువంటి కూడా ఆశ లేదు, కానీ నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివాసం చేసేదాను. ఎంత గొప్ప ఆశ చూడండి, ఎంత గొప్ప ఆశ. దేవుని మందిని ఉంటాను, బలిపీఠం మీద బలిపీఠం మీద ఆరాధిస్తాను. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చూచినా చూడకపోయినా, నా మట్టుకు నేనైతే నేను మందు నివాసం చేస్తానని ఎంత ప్రార్థించాడు. అదే నాడు ఈనాడు అదే ప్రార్థన మనం ఉంటే ఈ స్థితి మనకు ఉండదు. హల్లెలూయా. ఒకప్పుడు నేను మేస్త్రిని, కానీ ఇప్పుడు నేను దైవ సేవకుని. అన్నకి నేను ఎలా ఉంటానంటే, తమ్ముడు ఈ పని చేయాలంటే అన్న ఉన్నా లేకపోయినా నేను ఆ పని చేసేవాని, ఆ పనిని ఖచ్చితంగా నేను నెరవేర్చేవాని. కానీ దేవుడు నా స్థితిని చూశాడు, చిన్న మంది నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు అంటున్న మాట చూడండి, ఏ కాలము, ఒక మాసము కాదు, 2 మాసాలు కాదు, సంవత్సరం కాదు, చెప్పండి ఏం ప్రార్థిస్తున్నాడు, నా జీవిత కాలం అంతా నాలో శక్తి ఉన్నంత వరకు, నాలో బలం ఉన్నంత వరకు, నాలో ఆసక్తి ఉన్నంత వరకు, ఆవశ్యం ఉన్నంత వరకు నేను దేవుని మందిరం వదిలిపెట్టనని ప్రార్థించాడు. ప్రార్థించిన దేవుడు మర్చిపోలేదు, ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు. చూడండి కామె మాట కూడా దేవుడు మంచి ప్రతిఫలం ఇచ్చాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18. చదువమ్మా. లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. హల్లెలూయా. యెహోవా సన్నిధిని కూర్చొని మనవి చేస్తున్నాడు, నా జీవిత కాలం అంతా నివాసం చేస్తాను, నా బతుకు దినమంతా నేను నివాసం చేస్తాను అన్న ప్రార్థన అది వ్యర్థము కాలేదు. ఏమంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. హల్లెలూయా. చేసిన ప్రార్థన చెప్పని ఫలించింది, అర్థమైపోయిందా? హల్లెలూయా. మనం చేసిన మనవి దేవుడు ఆలకించాడు. ఎడారిలో ఉండి గొర్రెలు కాసిన వ్యక్తి ఒక రాజుగా చేసిన తర్వాత, సింహాసనం ఇచ్చిన తర్వాత, దేవుని విషయంలో ఏమాత్రము కూడా బలహీన కాలేదు. ప్రార్థన విషయంలో ఆ శక్తి మాత్రము కోల్పోవాలా. ఎంత దీవిస్తున్నాడో తగిన ప్రతిఫలమా సాక్ష్యం ఇచ్చాడు. నేను ఎంతటా వాడి, నా కుటుంబం ఏ పాటిది. ఇంత నన్ను హెచ్చించే కారణం ఏంటంటే, పైన చూస్తే దేని బిడ్డలారా, దావీదు ఒక దర్శనం చూస్తున్నాడు. పైన 7-17 వచనంలో ఒక దర్శనము అంటే, దావీదు చెప్పండి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? దావీదు ఒక మందిరం కూర్చొని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో, ఈ స్థలములో దేవుని ఒక చక్కని ఒక మందిరం ఇచ్చినప్పుడు, సేవకుడు ఉన్నా లేకపోయినా సంఘము గ్రామస్తులు ఏం చేయాలంటే, తలుపు తీసుకొని ఏ అవసరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, కొందరు అంటారు దేవుని ఎత్తుకు రాకుండా ఎక్కడో వెళ్ళిపోయి చెబుతారు, కానీ వాళ్ళ ప్రయాస అర్థమైపోతుంది. కానీ దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి, అన్నని ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఇంత శ్రేష్టమైన, అందుకే కోర కుమార్ అంటారు, యెహోవా మందిర ఆవరము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎవరిని చూడాలని? హల్లెలూయా. ఎవరిని చూడాలని? మందిరము చూడాలని. మనకంటే పితృలు అంత ప్రార్థన చేసి వాళ్ళు ప్రతిఫలము అంత దీవించబడుతుంటే, ఈనాడు దేవుని బిడ్డ ఎంత చక్కని మందిరము
రమ్యమైన మందిరము, శ్రేష్టమైన మందిరం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా జీవితకాలం అంతా కూడా తలుపులు తీసి ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలి. మరి నాకు ఇచ్చిన సమయం అన్న కొందరు తెలియజేస్తున్నాను. ప్రభు చిన్న మాట వెనుక దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అందరం అన్నామా? నీవే లేకుండా నేనుండాలేనయ్యా. హృదయపూర్వకంగా ఈ మాట పలుకుదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏమయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏమయ్యా. నేనుండాలేనయ్యా, పాడదాం. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, ఉజ్జీవంగా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, మనసారా. రాజా నీ సన్నిధిలోనే మనసారా, మనసారా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, కోల్పోయినవన్నీ నాకు అవే బాధల నుండి. అవే నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఆమె ఆమె Amen. Hallelujah. Amen.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప చూడండి. ఈ రోజున ఎవరినో ఒకరిని స్పీకర్గా పిలిస్తే వాళ్ళు ఒక్కళ్ళే మాట్లాడాలి, వచ్చిన సేవకులందరూ అలాగే ఉండాలి. ఎందుకో ఈసారి దేవుడు ప్రత్యేకంగా స్పీకర్లు ఎవరిని విలువలేదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు ఈ రోజున ఇంతమంది స్పీకర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నా వెనకాల ఉన్న దైవ సేవకులు అందరూ కూడా చాలా ఉజ్జీవ ప్రసంగికులు, ఆత్మపూర్ణులు, ఆత్మల పట్ల గొప్ప భారము కలిగిన వారు, బహురోషము కలిగిన వారు, అలుపు ఎరగని వారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, ఆకలి దప్పికలు దేవుని సేవే వారికి అధ్యాయంగా పెట్టుకొని, ప్రియ దేవుని బిళ్ళరా, ఉరికురికి పనిచేస్తున్నటువంటి సేవకులు యవన కాలంలోనే ప్రభు పరిచర్య కొరకే మరి సమర్పించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, బలవంతుని చేతిలో బాణముల్లాగా, ప్రియ దేవుని బిడ్డలారా, తూర్పుకి, పడమరకి, ఉత్తరమునకు, దక్షిణమునకు 4 దిక్కుల ఏం చేస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, దూసుకు వెళుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రోజున ఇంతమంది సేవకులు చక్కగా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనకు అందించారు. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఒక మాటలో చెప్పాలంటే మనమే దేవుని ఆలయముగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుల కార్యం 17:24 చదవద్దు. దేవుడు హస్తకృత్యములైనటువంటి ఆలయంలో ఉండడు. దేవుడు ఈ ఆలయంలో కట్టబడిన కట్టడాల్లో కాదు. పండు ప్రేమ్ కుమార్ గారు ఒక పాట రాశారు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడెలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేదు దేవత, బ్రతుకు బడిలో ఉన్నది చూడు, ఆత్మస్వరూపీ నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటాడంటే చెప్పండమ్మా, మనలోనే. ఆమేన్. దైవ సేవకునికి చివరిలో నేను ఒక్క మాట చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవే దేవుని ఆలయము అని నేనంటలేదండి, నేననడం లేదండి. ఏం చెబుతుంది చెప్పండి? దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లాయిలు, దేవుడు కదలని దేవాలయంలో ఉండడు, కదిలే దేవాలయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఆ కదిలే దేవాలయం? ఎక్కడుంది? నేనే. దేవునికి స్తోత్రం. మార్కు పేతురు రాసిన పత్రిక 3:16 రాయబడినట్లుగా, క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే మనమే దేవుని ఆలయం. ఆమేన్. పేతురు పత్రిక 2:5 రాయబడి ఉంది, మనం సజీవమైన రాళ్ళ వలె దేవుని ఆలయముగా, మందిరముగా కట్టబడుతున్నాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరముగా నీవే దేవుని ఆలయముగా మార్చబడాలి. ఆమేన్. ప్రతి ఒక్కరూ కదిలే ఆలయాలుగా ఉందురుగాక, ప్రభువుని మీ హృదయంలో కలిగి ఉందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన హృదయంలో ఉంటే మనమే దేవుని ఆలయం. చాలా చక్కని మాటలు. దేవుడు ఒక రోజున అంటాడు, యోహోను 2:19, ఈ ఆలయమును పడగొట్టండి, ఎన్ని రోజుల్లో లేపుతానన్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఏ దేవాలయం గురించి మాట్లాడాడు ఆయన? తన దేహం అనే దేవాలయం గురించి. కనుక ఆయన మనలో ఉన్నప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. మనమే దేవుని ఆలయం. ఆ రోజున దేవుని ఆలయంలోనికి ఒక నడుము వంగిపోయిన స్త్రీ వస్తే ప్రభు అన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె అని చెప్పి ఆమెని ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. ఆ ఆలయంలో ప్రభు ఉండబట్టి ఆమె బాగుపడిందా? లేకపోతే ప్రభు లేకపోతే ఆమె బాగుపడేదా? చెప్పండి. ప్రభు ఉండబట్టే. కనుక ఈ రోజున దేవుని బిడ్డవుగా నీ హృదయంలో ప్రభు ఉంటే, నీలో ప్రభు ఉంటే, నీవే ఆలయము గనుక, నీ ఆలయములో ప్రభు ఉంటున్నాడు గనుక ఆయన్ని కలిగి ఉన్న మనము ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు దీవించబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా.
కదిలే దేవాలయముగా అనేకుల యొద్దకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరముగా మన ముందుముగాక, దేవునికి మహిమకరముగా మనము ప్రియ దేవుని బిడ్డ ఈ చివరి దినములలో, ఈ అంత్య దినములలో ప్రభు కోసం ఈ తరము ఎదుట ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం నిలబడుదుముగాక. ఈ తరములో ఉన్న ప్రతి ఒక్కరూ నీలో నాలో మన అందరిలో క్రీస్తునే చూచుదురుగాక. క్రీస్తు వలె మనము నిలబడుదుముగాక, క్రీస్తు వలె చూచుదుముగాక, క్రీస్తు వలె మన మాట ఉండునుగాక. దేవుని బిడ్డల యొక్క మాటల్లో దేవుడు గొప్ప అభిషేకాన్ని ఉంచుతాడు కనుక వ్యర్థమైన మాటలకు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే మీ నోటి మాటలో శక్తి ఉంది కనుక నీ మాటల మీద దేవుడు అభిషేకాన్ని ఉంచుతాడు కనుక వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రార్థన చేసే ప్రభు బిడ్డ, దేవుని పాటలు పాడి స్తుతించి ఆరాధించే దేవుని బిడ్డ, నీ మాటలో శక్తి ఉంది అంటున్నాడు దేవుడు. గనుక దేవుని శక్తి నీ మాటల్లో ఉంది కనుక వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మెట్టుకు మనమే ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాల్లో ఈ తరమ ఎదుట ప్రతి ఒక్కరూ మనలో ప్రభును చూచుదురుగాక, మనలో ప్రభును చూచుదురుగాక, మనమే కదిలే దేవాలయములుగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా తలలు వంచండి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. ప్రైజ్ ఇన్ ద లార్డ్. ది వర్షిప్ యు లార్డ్. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ పండుగ రోజున అయ్యా నా హృదయంలో మీరు నివసించండి. నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నాను. నీకే పరిపూర్ణమైన అధికారాన్ని అప్పగించుకుంటున్నాను. నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నన్ను ఏలండి, నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి నన్ను మలచండి. పరిశుద్ధాత్మ తండ్రి, క్రీస్తు పోలికలోనికి నన్ను తీసుకుని రండి. క్రీస్తు స్వరూప్యము నా యందు ఏర్పడుటకు కృప చూపండి. ప్రతి ఒక్కరు నాలో నేను చూచినట్లుగా సహాయం చేయండి అని అందరం ప్రార్థన చేసుకున్నాం. అందరం ప్రార్థనలో ఉందాం. ముగింపులోనికి వస్తున్నాం. అందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకే వందనాలు. ఇప్పుడు వరకు నాయన ఈ యొక్క ఆలయ ప్రతిష్ట పండుగ, కృతజ్ఞత, ఆరాధన మీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా జరిగించినందుకు తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి తోడుకొని వచ్చిన నీ అభిషేక్త సేవకులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. యవన కాలంలోనే నీ పని కొరకే సమర్పించుకొని నీ చేతిలో ఒక బలమైన సాధనాలుగా అనేకులను వెలిగించడానికి, అనేక కుటుంబాలని కట్టడానికి, జీవము కలిగిన దేవుడివైన నీ వైపుకి అనేకులను త్రిప్పడానికి ఒక బలమైన సాధనాలుగా అయ్యా మీరు ఎత్తిపట్టి వాడుకుంటున్న నీ సేవకులందరిని బట్టి నీ స్తుతిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డల ద్వారా చక్కని మాటలు అయ్యా నైనా కూడి వచ్చిన నీ పిల్లలందరికీ నాకు మాకు వినిపింపచేశారు. విత్తబడిన ప్రతి మాట అయ్యా త్రోవ పక్కన పడిన విత్తనము వలె కాక, అయ్యా రాతి నేలను పడిన విత్తనము వలె కాక, ముళ్ళ పొదలో పడిన విత్తనము వలె కాక, మంచి నేలను పడిన విత్తనము వలె నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ మాటలు నూరంతలుగా ఫలించునుగాక. దేవా, నీకే వందనాలు. నీ సన్నిధికి, ఈ సహవాసానికి, ఈ యొక్క కృతజ్ఞత కూడికు మీరు తీసుకుని వచ్చిన నీ కుమారులందరిని బట్టి, నీ కుమార్తెలందరిని బట్టి పేరు పేరున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని చెప్పిన వాడా, యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి వచ్చిన ప్రతి నీ కుమారుడు, ప్రతి నీ కుమార్తె అయ్యా నీ కృప చేత నింపబడి వారి గృహాలకు వెలుదురుగాక. ప్రతి ఒక్కరు దీవించబడి వెలుదురుగాక. ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడి వెలుదురుగాక. ప్రతి ఒక్కరు వారికి ప్రతి భారాన్ని విడిచిపెట్టి వెలుదురుగాక. ప్రతి ఒక్కరు సంపూర్ణమైన స్వస్థతను పొందుకొని వెలుదురుగాక. ప్రతి ఒక్కరు వారికి ప్రతి భారము నుండి విడుదల కలుగును గాక.
ఎంతమంది రోగులుగా వచ్చారో, వారికి ఉన్న రోగములు, వారికి ఉన్న వ్యాధులు, ప్రతి విధమైన బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో తొలగి పోవునుగాక. పీడ పిశాచి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలు, మంత్ర సంబంధమైన బంధకాల చేత పీడింపబడుతున్న బిడ్డలు, చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలకి నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ క్షణమే విడుదల కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు తాకునుగాక. హృదయంలో కలవరము, చింత, భీతి, భయము, ఆందోళన యేసు నామములో తొలగి పోవునుగాక. ప్రతి ఒక్కరు నిన్ను బట్టి ధైర్యముగా ముందుకు సాగుదురుగాక. ప్రభువా నీకే వందనాలు. ఎంతమంది ఆర్థికమైన ఇబ్బందుల్లో, ఊబుల్లో ఉన్నారో వారు ఆశ్చర్యకరముగా లేవనెత్తబడుదురుగాక. అయ్యా నీ బిడ్డలు, అయ్యా కూడి వచ్చిన వారిలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతమంది చేతివృత్తులు కలిగిన వారు ఉన్నారు, కూలి పని చేస్తున్నారు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చేతి పనులు యేసు నామములో దీవింపబడునుగాక. నీ బిడ్డల యొక్క పాడి పంట పశువులు ఆశీర్వదింపబడునుగాక. నీకే వందనాలు గొప్ప దేవుడా, నీకే వందనాలు. అయ్యా అదిగో నాయన రేపు మార్చి 1వ వారమున నాయన ఇంటర్మీడియట్ పరీక్షలకి నీ బిడ్డలు సిద్ధపడుతున్నారు. అయ్యా అదిగో నాయన 10th క్లాస్ పరీక్షలు కూడా రాబోతున్నాయి. పరీక్షల్లో నీ బిడ్డలు అద్భుతమైన విజయము యేసు నామములో పొందుకుందురుగాక. చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవుదురుగాక. తండ్రి నీకే వందనాలు. వృద్ధులకు కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానము కలిగి ఉందురుగాక. వివాహాలకు ఎదిగిన బిడ్డలకి మంచిగా వివాహ సంబంధాలు అయ్యా నాయన కూడి వచ్చునుగాక. సంతానము లేని వారు సంతానమును పొందుకుందురుగాక. గర్భిణీలు సుఖమైన ప్రస్తుతిని కలిగి ఉందురుగాక. బాలింతలు క్షేమాన్ని కలిగి ఉందురుగాక. గొప్ప దేవుడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నీ బిడ్డల యొక్క సేవకుల యొక్క సంఘాలు, కుటుంబాలు యేసు నామములో వర్ధిల్లునుగాక. మెట్టుకు కూడి వచ్చినటువంటి నీ పిల్లల యొక్క కుటుంబాలు యేసుక్రీస్తు నామములో ఆర్థికంగా దీవింపబడునుగాక. ఆత్మీయంగా దీవింపబడునుగాక. వస్తుపరంగా దీవింపబడునుగాక. సంఖ్యాపరంగా దీవింపబడునుగాక. ఆత్మీయంగా దీవింపబడునుగాక. ఈ పరిచర్య కొరకే ప్రత్యేకంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన బిడ్డలందరినీ దీవించండి నాయన. అన్ని విషయాల్లో మీరు మహిమ పొందండి. వాయిద్య సహకారం అందిస్తున్న బిడ్డలు అయ్యా వారి గుప్పిలు విప్పి అయ్యా నాయన ధనము రూపంగా సహకరిస్తున్న బిడ్డలు అయ్యా అదిగో నాయన వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరిచేటువంటి పనులు అయ్యా సిద్ధపరుస్తున్న కుటుంబము ఆయా రీతిలుగా సహకరిస్తున్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నేటి దినము దీవుల చేత నిన్ను నడిపించమని, ఈ దినం ప్రభువా రావాలని ఆశపడి ఎంతో మంది ఆత్మీయ బిడ్డలు రాలేకపోయారయ్యా. వారు ఎక్కడున్నా నీ కాపుదల, నీ భద్రత అయ్యా నీ యొక్క సన్నిధి నీ బిడ్డలకి తోడై ఉండునుగాక. అయ్యా ఇది దినదేవుల చేత నిన్ను నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నామని ఆ రోజున ప్రభువా మందిరము కట్టబడడానికి అయ్యా అదిగో ఈ మందిరం ఇలా సుందరంగా ఏర్పాటు చేయబడడానికి స్థలం ఇచ్చిన దాతలను, అలాగే ప్రభువా ఇదిగో నేను పనులు చేసిన వారిని అయ్యా ప్రభువా నేను ఆర్థికంగా సహకరించిన వారిని, అన్ని విధాలుగా సహాయపడిన బిడ్డలందరూ దీవింపబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని విడువైన నిత్య సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి, ప్రతి సహోదరి సహోదరులకును, వారి కుటుంబాలకును, సేవకులకును, వారి పరిచర్యలకును, కుటుంబాలకును, కూడి వచ్చిన వారికి, రాలేకపోయిన బిడ్డలకును, గ్రామానికి, సకల పరిశుద్ధులకును ఆయన సన్నిధి తోడై ఉండి సమాధానకరంగా నడిపించును గాక. ఆమేన్.